చూడబోయే ఫ్యామిలీ మెయిన్గా స్పర్మాటోఫైటా అంటే సీడెడ్ ఫ్యామిలీ అనమాట. సో నథింగ్ బట్ ఫ్యాబేసీ, లెగ్యూమినేసీ, పాపిల్లోనేసీ ఇలాంటి పేర్లన్నీ వస్తాయి కదా, అవే నథింగ్ బట్ ఫ్యాబేసీ ఫ్యామిలీ. మనం ఏమనుకుంటాం, ఫ్యాబేసీ ఫ్యామిలీ డిలీట్ చేశారు, కాదు, ఫ్యాబేసీ ఫ్యామిలీ ఉంది. నెక్స్ట్ 2025 నీట్ ఎగ్జామ్కి ఈ పర్టికులర్ ఫ్యామిలీ ఉంది. ఇది యాంజియోస్పర్మ్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్. డైకాట్ ఫ్యామిలీ ఇది, అంటే 2 కాట్లిడన్స్ ఉంటాయి. పాలీపెటాలే, చాలా పెటల్స్ అండ్ ఫ్యూజన్ ఉండదు. గ్యామో పెటాలే కాదు, పాలీపెటాలే ఇది. క్యాల్సిఫ్లోరే, ఓకే. అండ్ అలానే రోజేల్స్, ఫ్యాబేసీ ఫ్యామిలీ. ఇక్కడ మనం చూసినట్టయితే లెగ్యూమినేసీ లేదా ఫ్యాబేసీ అని పిలుస్తాం ఈ ఫ్యామిలీని. ఈ ఫ్యామిలీలో 3 సబ్ ఫ్యామిలీస్ ఉంటాయి: పాపిల్లోనాయిడే, సెసాల్పినాయిడే, మైమోసాయిడే. సో పాపిల్లోనాయిడే, సెసాల్పినాయిడే, మైమోసాయిడే, ఈ 3 సబ్ ఫ్యామిలీస్లో మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది పాపిల్లోనాయిడే ఫ్యామిలీ. వెజిటేటివ్ క్యారెక్టర్స్కి వచ్చేసరికి హ్యాబిట్, రూట్, స్టెమ్, లీఫ్ ఇవన్నీ వెజిటేటివ్ క్యారెక్టర్స్ కిందకు వస్తాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే కాంపౌండ్ లీఫ్ ఉంటుంది, దానికి సింపుల్ లీఫ్ ఉంటుంది, కాంపౌండ్ లీఫ్ ఉంటుంది, రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ ఉంటుంది. మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ పాపిల్లోనాయిడే అని ఎందుకు పేరు పెట్టారంటే దానికి పాపిల్లోనేషియస్ అరేంజ్మెంట్ ఉంటుంది. అండ్ హ్యాబిట్, సో ఈ ఫ్యామిలీని వెల్ నోన్గా పాపిల్లోనేషియా లేదా ఫ్యాబేసీ అంటారు, ఆర్ ఫ్యాబేసీ. కామన్లీ దీన్ని పీ ఫ్యామిలీ అని కూడా అంటారు. సో ఇది సెకండ్ లార్జెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ డైకాట్ ప్లాంట్స్ అనమాట. ఫస్ట్ లార్జెస్ట్ ఫ్యామిలీకి వచ్చేసరికి మనకి ఆస్ట్రేసీ ఫ్యామిలీ, ఇది సెకండ్ లార్జెస్ట్ ఫ్యామిలీ. అండ్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ ఇవి. టెంపరేట్ రీజన్స్, ట్రాపికల్ రీజన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్లో వైడ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. సో ప్లాంట్స్కి చాలా గ్రేటర్ ఎకనామిక్ వాల్యూస్ ఉన్నాయి. పల్సెస్, ఆర్హారు, సెమ్, మూంగ్, దాల్ ఇవన్నీ ఫ్యాబేసీ ఫ్యామిలీ. పప్పు దినుసులు అన్నీ ఫ్యాబేసీ ఫ్యామిలీనే కదా. వీటిల్లో ట్రీస్, షర్బ్స్, హెర్బ్స్ 3 ఉంటాయి. రూట్స్కి వచ్చేసరికి బీయింగ్ ఏ డైకాట్ ఫ్యామిలీ కాబట్టి వీటికి ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి. వీటికి యాక్చువల్లీ ట్యాప్ రూట్ సిస్టమ్, ట్యాప్ రూట్స్ అలానే ట్యూబ్రస్, ఫైబ్రస్ రూట్స్ అన్నీ ఉంటాయి. మెయిన్గా ట్యాప్ రూట్స్. వీటి రూట్స్ లోపల రూట్ నాడ్యూల్స్ వచ్చి అది పెరీసైకిల్ నుంచి రూట్ నాడ్యూల్ ఆరిజినేట్ అయ్యి వస్తుంది. దాంట్లో రైజోబియం అనే N2 ఫిక్సేషన్ బ్యాక్టీరియా ఉంటుంది. అది లోపల ఉన్నప్పుడు మనకి ఈ ప్లాంట్ లెగ్ హిమోగ్లోబిన్ అనే ఒక ఆక్సిజన్ స్కావెంజర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే రైజోబియంలోని నైట్రోజనేజ్ అనే ఎంజైము ఆక్సిజన్ ఉండంగా పనిచేయదు అది. సో కాబట్టి ఆక్సిజన్ ఉండంగా పనిచేయదు కాబట్టి ఆక్సిజన్ లేకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట. ఆక్సిజన్ దాని దాకా రాకుండా ప్లాంట్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే లెగ్ హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ రిలీజ్ చేయడం వల్ల. సో ప్లాంట్స్ ఆర్ గ్రోన్ టు ఎన్రిచ్ ద సాయిల్ విత్ నైట్రోజనస్ వేస్ట్. సో నైట్రోజనస్ సబ్స్టెన్స్, సో సాయిల్ నైట్రోజనస్ సబ్స్టెన్సెస్ ఫిక్సేషన్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటుంది. రూట్ నాడ్యూల్ ఫార్మేషన్ తీసుకుంటే, సో ఇక్కడ మనకి ఈ సాయిల్ పార్టికల్స్, రూట్ హెయిర్స్, ఇలా ఈ రైజోబియం అనేది ఆ రూట్ హెయిర్లో ఒక థ్రెడ్ లాగా ఫామ్ అయ్యి, ఈ రూట్ హెయిర్ హుక్ లాగా ఫామ్ అవుతుంది ఫస్ట్. ఆ హుక్ లాగా ఫామ్ అయిన దాంట్లో ఇన్ఫెక్షన్ థ్రెడ్ వచ్చి లోపలికి డైరెక్ట్గా మనకి ఇన్నర్ కార్టెక్స్ అండ్ పెరీసైకిల్ అక్కడికి వెళ్ళి అక్కడ పెరీసైకిల్ సెల్స్ని మళ్ళీ డివైడ్ అయ్యేలా చేసి ఒక మెచ్యూర్ నాడ్యూల్ని ఫామ్ చేస్తుంది. ఆ నాడ్యూల్లోనే మనకి లెగ్ హిమోగ్లోబిన్ ఉంటుంది, అదే ఆక్సిజన్ స్కావెంజర్గా యాక్ట్ చేస్తుంది. స్టెమ్కి వచ్చేసరికి ఇది బ్రాంచ్డ్, స్మూత్, గ్లాబ్రస్ అంటే హెయిరీగా ఉంటుంది. ఎరెక్ట్ అయి ఇంకా మేబీ ఎరెక్ట్ వీక్గా అంటే వీటికి మనకి టెండ్రిల్స్ వస్తాయి. సో గ్లేషియస్ అంటే గ్రేయిష్, బ్లూయిష్, వ్యాక్సీ కోటింగ్ ఉంటుంది. సో అండ్ బ్లూమ్ దట్ ఈస్ ఈజీలీ రబ్ ఆఫ్, పడిపోతుంది అది పోను గ్లేషియస్గా ఉంటుంది. కొన్ని క్లైంబర్స్ ఉంటాయి విత్ ద హెల్ప్ ఆఫ్ లీఫ్ టెండ్రల్, అదే పైజమ్ సెటైవం పీ ప్లాంట్. లీవ్స్కి వచ్చేసరికి మనకి ఆల్టర్నేట్ ఫైలోటాక్సీ. స్టిప్యూల్స్ ఉంటాయి లీఫ్లో. కాంపౌండ్ లీవ్స్ వచ్చి మోస్ట్లీ ట్రైఫోలియేట్ అంటే ఇక్కడ మనకి 3 లీఫ్లెట్స్ వస్తాయి, ట్రైఫోలియేట్. సమ్ టైమ్స్ సింపుల్ లీఫ్ కూడా ఉంటుంది. అలైషి కార్పస్ అనే ప్లాంట్లో మనకి సింపుల్ లీవ్స్ ఉంటాయి. లీఫ్ మోడిఫికేషన్కి వచ్చేసరికి సో పార్షియల్గా కానీ టోటల్గా కానీ లీఫ్ వచ్చి టెండ్రల్గా మారిపోతుంది. పైజమ్ సెటైవం, పైజమ్ విసియా. సో లీఫ్ బేస్ వచ్చి పల్వినేట్గా మారిపోతుంది, స్వాలన్ లీఫ్ బేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియన్ అకేషియా ఇలాగా. సో ఇందులో మనం చూస్తే సో లెథైరస్, ఇందులో లీఫ్ అనేది మనకి టెండ్రల్గా, హోల్ లీఫ్ టెండ్రల్గా మారిపోయింది. అండ్ లెథైరస్
అఫేకాలో ఎంటైర్ లీఫ్ టెండ్రిల్గా మారిపోతుంది. పైజంలో స్టిప్యూల్స్ ఉంటాయి, చాలా బాగా డెవలప్ అయి ఉంటాయి స్టిప్యూల్స్ కూడా. సో లీఫీగా ఉంటాయి స్టిప్యూల్స్. పైజం విసియాలో ద లీవ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ టెండ్రిల్స్. సో ఇవి టెండ్రిల్స్ ఇలా అల్లుకుపోతాయి. లెథైరస్ ఒడోరేటస్ ఇవి వీటి హ్యాబిట్, క్లైంబర్స్ యూజువల్గా ఇవి. అండ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్కి వచ్చేసరికి ఇన్ఫ్లోరసెన్స్. సో ఫ్లవర్ ఇన్ఫ్లోరసెన్స్, ఫ్లవర్ క్యాలిక్స్, కొరోలా, ఆండ్రీషియం, గైనీషియం వీటన్నిటిని ఫ్లోరల్ క్యారెక్టర్స్ అంటాం. సో రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ ఇలా అరేంజ్ అయి ఉంటాయి ఇవి యాక్చువల్గా సింపుల్ రెసీమ్గా. అంటే ఓల్డర్ ఫ్లవర్స్ బేస్లో ఉంటాయి, న్యూ ఫ్లవర్స్కి వచ్చేసరికి టాప్లో ఉంటాయి. సో ఇలా ఆక్రోపెటల్ అరేంజ్మెంట్లో ఉంటాయి ఇవి. సో సైడ్ యాక్సిలరీ రెసిమ్స్ అనమాట, యాక్సిలరీ బడ్ దగ్గర ఫామ్ అవుతాయి. ఫ్లవర్స్ ఇవి కంప్లీట్ ఫ్లవర్స్, బ్రాక్ట్స్ ఉంటాయి, పెడిసెల్లేటు, ఎయిదర్ యాక్టినోమార్ఫిక్ లేదా జైగోమార్ఫిక్. అంటే మోస్ట్లీ ఇవి జైగోమార్ఫిక్కే. దే ఆర్ హైపోగైనస్ అంటే సుపీరియర్ ఓవలీ, సైక్లిక్ ఇంకా పెంటామెరస్. 5 పెటల్స్ ఉంటాయి దీంట్లో. జనరల్లీ సెపల్స్ అనేవి 5 in నెంబర్. అన్ని ఫ్యూజ్ అయి ఉంటాయి. గ్యామోసెపాలస్, ఆడ్ సెపల్ ఈజ్ ఆల్వేస్ యాంటీరియర్ ఇన్ పొజిషన్. ఆడ్ సెపల్ యాంటీరియర్గా ఉంటుంది. సో మదర్ యాక్సెస్ మనకి పోస్టీరియర్గా ఉంటుంది కాబట్టి ఆడ్ సెపల్ యాంటీరియర్గా ఉంటుంది. సెపల్ ఈజ్ ఆల్వేస్ యాంటీరియర్ ఇన్ పొజిషన్. ఏస్టివేషన్ వచ్చి అసెండింగ్ ఇంబ్రికేట్ ఏస్టివేషన్, డిసెండింగ్ ఇంబ్రికేట్ ఏస్టివేషన్ అంటాం దీన్ని. సో ఇది అసెండింగ్ ఇంబ్రికేట్ ఏస్టివేషన్. క్యాలిక్స్కి వచ్చేసరికి, కొరోలాకి వచ్చేసరికి డిసెండింగ్ ఇంబ్రికేట్ ఏస్టివేషన్. సో జనరల్గా 5 ఉంటుంది. సో ఆడ్ సెపల్ ఇప్పుడు ఈ పిక్చర్లో మీరు క్లియర్గా చూడొచ్చు, ఆడ్ సెపల్ యాంటీరియర్గా ఉంది. అండ్ అలానే కొరోలాకి వచ్చేసరికి పెటల్స్ 5, పాలీపెటాలస్ కండిషన్. ఇది పాపిల్లోనేషియస్ అరేంజ్మెంట్ అంటాం. పోస్టీరియర్ పెటల్ వచ్చి చాలా పెద్దదిగా ఉంటుంది, దాన్నే స్టాండర్డ్ లేదా వెక్సిల్లం అంటాం. సో తర్వాత లేటరల్ 2 వింగ్ పెటల్స్ ఉంటాయి, ఆర్ వాటినే ఎల్ఏ అంటారు. అండ్ 2 యాంటీరియర్ అండ్ ఇంకా ఇన్నర్ మోస్ట్ పెటల్స్ అవి యునైట్ అయి బోర్డ్ షేప్లోకి వస్తాయి, దాన్నే కీల్ లేదా కరీనా అంటారు. దీన్ని డిసెండింగ్ ఇంబ్రికేట్ లేకపోతే వెక్సిల్లరీ ఏస్టివేషన్ అంటారు. ఇలా అరేంజ్ అయి ఉండడాన్ని. స్టాండర్డ్ పెటల్ కనిపిస్తుంది కదా, 2 లేటరల్ వింగ్ పెటల్స్, యాంటీరియర్ కీల్ పెటల్. ఇది కొరోలా మొత్తం. ఈ అరేంజ్మెంట్ని పాపిల్లోనేషియస్ అరేంజ్మెంట్ అంటాం. అండ్ ఇది పాపిల్లోనేషియస్ అరేంజ్మెంట్ లేదా డిసెండింగ్ ఇంబ్రికేట్ అరేంజ్మెంట్, లెక్సిల్లరీ ఏస్టివేషన్ అంటారు. ఆండ్రీషియంకి వచ్చేసరికి జనరల్గా 10 కలిసి 2 బండిల్స్గా ఫామ్ చేస్తుంది. 9+1 అరేంజ్మెంట్. 9 కలిసి ఒక బండిల్ అవుతుంది, 1 ఒక్కటే సపరేట్గా ఒక బండిల్. సో ఇవి పాలియాండ్రస్ లేదా డై అడల్ఫస్ కండిషన్ అంటారు. గైనీషియంకి వచ్చేసరికి ఇవి మోనోకార్పెల్లరీ, సుపీరియర్ ఓవరీ, ఇంకా యూనిలాక్యులర్. ఒకే లాక్యూల్ మాత్రమే ఉంటుంది. మోనోకార్పెల్లరీ, సుపీరియర్ ఓవరీ, యూనిలాక్యులర్. వీటిల్లో చాలా ఓవ్యూల్స్ ఉంటాయి ఆన్ పెరైటల్ ఆర్ మార్జినల్ ప్లసెంటేషన్ అన్నమాట. ఓకే, సో మోనోకార్పెల్లరీ, ఇంకా సుపీరియర్ ఓవరీ, యూనిలాక్యులర్. సో ఈ పిక్చర్లో కనిపిస్తుంది కదా మార్జినల్ ప్లసెంటేషన్. సో ఇది గైనీషియం. సో దీన్ని స్టైప్ అంటారు. ఓవరీ, స్టైల్, స్టిగ్మా. ఇది లాక్యూల్, ఇది ఓవ్యూల్, ఒక మార్జిన్కి అటాచ్ అవుతుంది. ఇది సుపీరియర్ ఓవరీ. అండ్ ఫ్రూట్ వచ్చి లెగ్యూమ్ లేదా పాడ్. సో మొత్తం ప్లసెంటా కూడా ఒక వెంట్రల్ రిడ్జ్ని ఫామ్ చేస్తుంది. ఆ రిడ్జ్కి 2 రోస్లో సీడ్స్ అటాచ్ అవుతాయి ఇలాగా. సీడ్స్ నాన్ ఎండోస్పోమిక్. పాలినేషన్ యూజువల్గా ఎంటమోఫైలస్ అంటే మనకి ఇన్సెక్ట్ పాలినేషన్ చేస్తుంది. అండ్ ఫ్లోరల్ డయాగ్రామ్కి వచ్చేసరికి పైజం సెటైవం లేదా గార్డెన్ పీ అంటాం. మనం ఇక్కడ చూస్తే ఆడ్ సెపల్ యాంటీరియర్గా ఉందా, బ్రాక్టేట్. ఇది ఆడ్ సెపల్ యాంటీరియర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్టాండర్డ్ పెటల్ ఏమో పోస్టీరియర్గా ఉంటుంది. సో ఇది ఫ్లోరల్ డయాగ్రామ్. ఫ్లోరల్ ఫార్ములాకి వచ్చేసరికి ఇవి బ్రాక్స్ ఉంటాయి, జైగోమార్ఫిక్, కంప్లీట్ బైసెక్షువల్ ఫ్లవర్. కే వచ్చి 5, గ్యామోసెపాలస్,
సి వచ్చి కొరోలా వచ్చి 1+2+2, ఏ వచ్చి 1+9, జీ వచ్చి సుపీరియర్ ఓవరీ, ఇంకా ఒకే ఒక్క కార్పల్ ఉంటుంది, మోనోకార్పలరీ. సో టైప్స్ ఆఫ్ స్పీషెస్ వచ్చి లెథైరస్ ఒడోరాటస్. సో ఇది లెథైరస్ ఒడోరాటస్. సో యూజువల్గా వీటి హ్యాబిట్ వచ్చి ఇవి క్లైంబింగ్ హర్బ్స్ అనమాట వెజిటేటివ్ క్యారెక్టర్స్లో. రూట్స్ చూడండి, ట్యాప్ రూట్స్ బట్ బ్రాంచ్డ్. స్టెమ్ హెర్బేషియస్, సో వీక్, ఫిస్టులార్, బ్రాంచ్డ్, ఇంకా హెయిరీగా ఉంటాయి. సో లీఫ్కి వచ్చేసరికి ఆల్టర్నేట్ ఫైలోటాక్సీ ఇది. పెటియోలేట్, స్టిప్యూల్స్ లీఫీగా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టిప్యూల్స్ లీఫీగా ఉంటాయి. పిన్నేట్లీ కాంపౌండ్ కూడా ఉంటుంది. అప్పర్ లీఫ్లెట్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ టెండ్రిల్స్ అండ్ హెల్ప్స్ ఇన్ క్లైంబింగ్. ఫ్లోరల్ క్యారెక్టర్స్కి వచ్చేసరికి రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్, సాలిటరీ యాక్సిలరీ ఉంటుంది లేదా బ్రాక్టేట్, పెడిసెల్లేట్, కంప్లీట్ ఫ్లవర్, హెర్మాఫ్రోడైట్, బైసెక్షువల్, జైగోమార్ఫిక్, పెంటామిరస్, సుపీరియర్ ఓవరీ. క్యాలిక్స్ 5, గ్యామోసెపాలస్ అండ్ ఆడ్ సెపల్ యాంటీరియర్గా ఉంటుంది. ఇంబ్రికేట్ గ్రీన్ హెయిరీగా ఉంటుంది. సో ఆడ్ సెపల్ యాంటీరియర్గా ఉంటుంది ఇక్కడ. కొరోలా, సో యూజువల్గా 5 పెటల్స్ ఉంటాయి. పాలీపెటాలస్, పాపిలోనేషియస్ అరేంజ్మెంట్. వెక్సిల్లం లేదా స్టాండర్డ్ పెటల్ ఒక్క పెటల్ పోస్టీరియర్గా ఉంటుంది. లేటరల్గా 2 యాలే లేదా దాన్ని వింగ్ పెటల్స్ అంటారు. సో అండ్ వెరీ ఇన్నర్గా ఫ్యూజ్డ్ ఫామ్లో బోర్డ్ షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని కీల్ లేదా కరీనా అంటారు. వెక్సిలరీ ఎస్టివేషన్ ఇది. సో ఆండ్రీషియం 10 ఉంటాయి. డయాడల్ఫస్ 9 ఫ్యూజ్ అయ్యి ఒక బండిల్ని ఫామ్ చేస్తుంది. మిగతా ఒకటి సపరేట్గా ఉంటుంది. 9+1 అరేంజ్మెంట్. అందుకే మనకి ఫ్లోరల్ డయాగ్రామ్లో కూడా అలానే ఉంటుంది. మోనోకార్పల్లరీ, సుపీరియర్ ఓవరీ, యూనిలాక్యులర్, హెయిరీ స్టిగ్మాస్ ఉంటాయి, అంటే ఈజీగా పట్టుకోవడానికి. ఎలాంగేటెడ్, లేటరల్లీ కంప్రెస్డ్, మార్జినల్ ప్లెసెంటేషన్. ఓవ్యూల్స్ చాలా ఉంటాయి, స్టైల్ మాత్రం లాంగ్గా ఉంటుంది. సో బ్రాక్టేట్, జైగోమార్ఫిక్, బైసెక్షువల్. క్యాలిక్స్ వచ్చి 5 సెపల్స్, గ్యామోసెపాలస్. కొరోలా వచ్చి 5, 1+2+2 అరేంజ్మెంట్. ఒక స్టాండర్డ్ పెటల్ లేదా వెక్సిల్లం, 2 వాలే, దాన్ని వింగ్ పెటల్స్ అంటారు. మిగతా 2 కీల్ పెటల్స్, దాన్ని కెరీనా అంటారు. ఆండ్రీషియం వచ్చి 9+1. 9 స్టేమెన్స్ అన్ని ఫ్యూజ్ అయ్యి ఒక బండిల్ ఫామ్ అవుతుంది. ఒకటి మాత్రం సపరేట్గా ఉంటుంది. సో సుపీరియర్ ఓవరీ అండ్ ఒకటి గైనీషియం ఉంటుంది, అదే కార్పెల్ ఉంటుంది. ఎకనామిక్ ఇంపార్టెన్స్కి వచ్చేసరికి మట్టర్, పైజమ్ సెటైవం, సైసర్ ఏట్రినం, చెన్నా, అండ్ ఖజానస్ ఖజాన్, అర్హార్ అంటారు దాన్ని. డాలికోస్ ల్యాబ్, సెమ్, విగ్నా అండ్ ఫ్యాషియోలస్ రేడియేటస్, మూంగ్, అండ్ ఉర్ద్ దాల్ అంటారు కదా, సో ఫ్యాషియోలస్ ముంగో. లెన్స్ ఎస్కలాంటా, మాసూర్, గ్లైసిన్ మ్యాక్స్, సోయాబీన్, ఇవన్నీ వెజిటబుల్స్గా వాడతాం. పల్సెస్, సోయాబీన్ అనేది మెయిన్గా హై పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి కంపారబుల్ టు మీట్. ఆయిల్స్ వచ్చి అరాచిస్ హైపోజియా అంటే గ్రౌండ్నట్. సో ఇది యూజువల్గా ఏంటంటే కన్వర్టెడ్ ఇంటూ వెజిటబుల్ గీ ఆఫ్టర్ హైడ్రోజనేషన్. లార్జ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ఫర్ ప్యూర్ గీకి సబ్స్టిట్యూట్గా వాడతారు గ్రౌండ్నట్ ఆయిల్. సో ఈ ఆయిల్ కేక్ యూజువల్గా మనకి యానిమల్స్కి ఫీడింగ్గా వాడతారు. మూంగ్ ఫాలీ ఈజ్ ఆల్సో ఈటన్ ఆఫ్టర్ రోస్టింగ్. సో రోస్టెడ్ గ్రౌండ్నట్ని కూడా తింటారు. మెడిసిన్స్కి వచ్చేసరికి ములియాతి, సో ఇది థ్రోట్ పెయిన్కి, కాఫ్కి వాడతారు. ఫైసోస్టిగ్మా అనేది హ్యాస్ సెవరల్ ఆల్కలాయిడ్స్ అండ్ సమ్టైమ్స్ ఐకి ఆయింట్మెంట్గా కూడా వాడతారు. ఫ్రెష్ జ్యూస్ ఆఫ్ ఆబ్రస్, దీన్ని స్పాట్స్ ఆఫ్ ల్యూకోడర్మా, ఐలోని స్పాట్స్ని రిమూవ్ చేయడానికి. సో ద సీడ్స్ హ్యావ్ కాన్స్టెంట్ వెయిట్ ఎట్ ఆస్టనైజింగ్ డిగ్రీ అండ్ ట్రెడిషనల్లీ యూజ్డ్ బై గోల్డ్ స్మిత్. సో ఆబ్రస్ అండ్ అలానే సైమాప్సిస్, ఇది లాక్సేటివ్గా వాడతారు. సెస్బానియా, ఇవి ఐసైట్ ఇంప్రూవ్ చేయడానికి. గ్రాండిఫ్లోరా అండ్ సన్హెమ్, ఇది ఫైబర్స్ని ఈల్డ్ చేయడానికి. రోప్స్, మ్యాట్, కోర్స్ క్యాన్వాస్, సాక్స్, నెట్స్, ఇవన్నీ గ్లాస్ ఫైబర్స్ తోటి వీటిని వాడతారు. టింబర్, డాల్బర్జియా, ఇండియన్ రోస్వుడ్ అంటారు దాన్ని, టింబర్ ఈల్డ్ చేస్తుంది, కలపని. ఇండిగోఫెరా, డైని ఈల్డ్ చేస్తుంది. ఆర్నమెంటల్స్కి వచ్చేసరికి సెస్బానియా, లూపినస్,
క్లిటోరియా, లెథైరస్ odoratus, used in ornamental plants in gardens. ఎథైరీనా, ఇండియన్ కోరల్ ట్రీ. సో ఇది బర్డ్స్ వల్ల పాలినేట్ అవుతుంది. ఎథైరీనా బ్యూటిఫుల్ రెడ్ ఫ్లవర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. అలానే పెరు బాల్సమ్, తోలు బాల్సమ్ ఈజ్ అప్టైన్డ్. ఇది కూడా మనకి ఇందులో నుంచి అప్టైన్ అవుతుంది. గమ్. సో బికాస్ రూట్ నాడ్యూల్స్లో మెనీ ఆఫ్ దిస్ ప్లాంట్స్లో నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది కాబట్టి హెన్స్ దే యూజ్ ఇట్ ఇన్ క్రాప్ రొటేషన్కి కూడా ఎక్కువగా వాడతారు. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కసారి మన ఎన్సీఆర్టీలో ఏమి ఇచ్చున్నారో చూద్దాం దీని గురించి. సో కమింగ్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యామిలీస్. ఇందులో చూస్తే డైరెక్ట్గా ఫ్యాబేసి, ఈ ఫ్యామిలీని ఎర్లియర్గా పాపిల్లోనాయిడే అని పిలిచేవాళ్ళం. ఇది యాక్చువల్లీ లెగ్యూమినేసీకి సబ్ ఫ్యామిలీ. పాపిల్లోనాయిడే అనేది లెగ్యూమినేసీకి సబ్ ఫ్యామిలీ అనమాట. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ట్రీస్, షర్బ్స్, హెబ్స్ ఉంటాయి. వీటిల్లో 3 ఉంటాయి. రూట్స్లో రూట్ నాడ్యూల్స్ ఉంటుంది. ఇవి ఎరెక్ట్గా ఉంటాయి లేదా క్లైంబర్ లాగా కూడా ఉంటాయి. సో ఆల్టర్నేటివ్, పిన్నేట్లీ కాంపౌండ్, అలానే సింపుల్ లీఫ్ బేస్ ఎక్స్టెండ్ అయి ఉంటుంది. పల్వీనస్ లీఫ్ బేస్, స్టిప్యూల్స్ ఉంటాయి దీనికి. వెనేషన్, రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది, డైకాట్ కాబట్టి. మనం ఇక్కడ చూసినట్టయితే ఇవి ఎరెక్ట్ ప్లస్ క్లైంబర్స్ కూడా. పాపిల్లోనేషియస్ అరేంజ్మెంట్, దీన్నే డిసెండింగ్ ఇంబ్రికేట్ అరేంజ్మెంట్ అంటాం. సో మనకి ఇక్కడ చూస్తే ఆడ్ సెపల్ యాంటీరియర్గా ఉంటుంది, ఆడ్ పెటల్ పోస్టీరియర్గా ఉంటుంది. సో ఇది మదర్ యాక్సిస్. పైజమ్ సెటైవం, పీ ప్లాంట్, ఇది ఫ్లవరింగ్ ట్విగ్, ఫ్లవర్ గురించి. పెటల్స్, రీప్రొడక్టివ్ పార్ట్స్ ఇవి. లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ కార్పల్, ఫ్లోరల్ డయాగ్రామ్. సో అలానే రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్, బైసెక్షువల్, జైగోమార్ఫిక్, 5 కార్పల్స్ ఉంటాయి. గ్యామోసెపాలస్ అన్నీ ఫ్యూజ్డే. వాల్వేట్ లేదా ఇంబ్రికేట్ ఎస్టివేషన్తో ఉంటాయి. అండ్ పెటల్స్ 5. పాలీపెటాలస్, పాపిల్లోనేషియస్, పోస్టీరియర్ స్టాండర్డ్ పెటల్, లేటరల్ వింగ్ పెటల్స్. 2 anterior ones forms keel petal enclosing the stamen and pistil. Stamen and pistils ni అవే ఎన్క్లోజ్ చేస్తాయి ఇవన్నీ కలిసి. సో వెక్సిల్లరీ ఎస్టివేషన్ ఉంటుంది వీటికి. ఆండ్రీషియం 10 ఉంటుంది. డయాడల్ఫస్, యాంథస్, డైథీకస్. గైనీషియంకి వచ్చేసరికి సుపీరియర్ ఓవరీ, మోనోకార్పల్లరీ, యూనిలాక్యులర్ విత్ మెనీ ఓవ్యూల్స్. స్టైల్ ఏమో సింగిల్. సో ఫ్రూట్ లెగ్యూమ్. సీడ్స్ 1 to many, నాన్ ఎండోస్పామిక్ సీడ్స్. సో ఇది వాటి ఫ్లోరల్ ఫార్ములా. ఇది జైగోమార్ఫిక్, కంప్లీట్ ఫ్లవర్, కంప్లీట్ అంటే బైసెక్షువల్ ఫ్లవర్. క్యాలిక్స్ వచ్చి అన్ని సెపల్స్ ఫ్యూజ్డ్, గ్యామోసెపాలస్. అలానే కొరోలా పాలీపెటాలస్ కండిషన్. 1+2+2. 1 ఏమో స్టాండర్డ్ పెటల్, 2 ఏమో లేటరల్ వింగ్ పెటల్స్, ఇంకొక 2 ఏమో ఫ్యూజ్డ్ కీల్ పెటల్, దాన్నే కరీనా అంటారు. అండ్ ఏ వచ్చి ఆండ్రీషియంలో 9+1. అండ్ ఇది సుపీరియర్ ఓవరీ, ఒకటే ఒక కార్పల్ ఉంటుంది. సో మెనీ ప్లాంట్స్ బిలాంగింగ్ టు ద ఫ్యామిలీ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ పల్సెస్. గ్రామ్ అనేది గుర్తుపెట్టుకుంటే, గ్రామ్, అర్హార్, మూంగ్, సెమ్, సోయాబీన్. ఎడిబుల్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్. డై, ఇండిగోఫెరా. ఫైబర్, సన్హెంప్. ఫుడర్ వచ్చి సెస్బానియా ట్రైఫోలియం. ఆర్నమెంటల్స్, ల్యూపిన్, స్వీట్ పీ. మెడిసిన్, ముల్యాతి. సో ఇవి వీటి ఎకనామికల్ ఇంపార్టెన్స్. వీటి యొక్క మొత్తం ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ ఇది.